హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ సింగాడి. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. ఇదైతే నేను చేపలతోటి వెల్లుల్లి చేపలు ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ముందుగా అయితే మనం ఇలా చేప ముక్కలు ఉంటాయి కదా, వీటిని మంచిగా శుభ్రం చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకొని మంచిగా ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి ముందుగా. ఎందుకంటే ఇది ఒక టిప్ అనమాట. మనం ఆయిల్లో వేయించినప్పుడు చేప ముక్కలు విరిగిపోకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇలా కడాయిలో ఒక 2-3 గెట్టల ఆయిల్ వేసేసి బాగా కాగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసాను. ఇవి వేసిన తర్వాత మనం దీనికి మూత పెట్టాలన్నమాట. మూత పెట్టకపోతే మనకి మింద చిట్ల ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అది చాలా చిట్లుతుంది అనమాట. సో మనం మూత కవర్ చేసి బాగా వేయించుకోవాలి. మంచిగా రెడ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. మనకి ఇది జ్యూసీగా కావాలంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లేదు మనకి మంచిగా రోస్ట్ అవ్వాలి అనుకుంటే మనం మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి. మంచిగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. చేప ముక్కలు మనకు స్లోగా వేగినప్పుడు ఏంటంటే కొంచెం బాగా క్రిస్పీగా గట్టిగా అవుతాయి అన్నమాట. మనం కొంచెం ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా వేయించడానికి వేగిస్తే మనకి కొంచెం లోపల జ్యూసీగా ఉంటుంది. పైన లేయర్ అంతా మంచిగా రెడ్ కలర్లో వస్తుంది, లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. ఇదైతే నేనైతే కొంచెం మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి మంచిగా రోస్ట్ చేస్తున్నాను. దీనికైతే ఖచ్చితంగా మూత పెట్టాలండి. మూత పెడితేనే మనకి కొంచెం ఆయిల్ చిట్లకుండా ఉంటుంది. తర్వాత నేను వెల్లుల్లి, ఒక పెద్ద గడ్డ వెల్లుల్లి అనమాట, ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసి పెట్టేసుకొని దాంట్లోకి 1 స్పూన్ కారము, 1/2 స్పూను ఉప్పు వేసేసి మంచిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇది బాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి, మనం కచ్చాపచ్చగా వేయించుకోవాలి. ఒకసారి అయితే మంచిగా చేప ముక్కలు వేగుతున్నాయి. మంచిగా ఇలా మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్, ఒక గెరిట ఆయిల్ వేసేసి దాంట్లోకి మనం ముందుగా దంచుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఈ వెల్లుల్లి కారం వేసేసి మనం స్టవ్ అయితే ఆన్ చేయకూడదండి. ఆన్ చేయకుండా మనకు కొంచెం వెచ్చగా ఉన్న ఆయిల్లోనే వేసేసి ముందుగా మనం మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే మనం వేడిగా ఉన్న దాంట్లో వేసేసామనుకోండి తొందరగా మాడిపోతుంది అనమాట ఈ వెల్లుల్లి కారం. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వేయాలి. వేసి కొంచెం వెల్లుల్లి బాగా మెత్తగా పడేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఆ ముక్కలన్నీ వేసేసి మంచిగా వాటికి అన్నిటికీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మనకి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకు పట్టుకునేదాకా స్లో ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఈ ఫ్రై అయితే చాలా ఇష్టం అండి నాకైతే. మా అమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేది నాకే అదే పనిగా. ఇది మంచిగా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మనకి పప్పన్నంలో కానీ రసమన్నంలో కానీ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఏంటంటే ముళ్ళు తక్కువ ఉన్న చేప తీసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు వెల్లుల్లి బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం మంచిగా వేగి వెల్లుల్లి ఫ్లేవర్ అంతా చేపలకి పట్టుకునేదాకా మనం మంచిగా వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే తొందరగా మాడిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. నేను పైన కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కారం, మనం వెల్లుల్లిలోకి మాత్రం వేసాం కదా, పైన ఫ్లేవర్ బాగా ఉండడం కోసం కొంచెం సాల్ట్ తర్వాత కారం వేసానండి. ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, వెల్లుల్లి చేపల ఫ్రై చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది.
ఇవి ఎంత మ్యాగ్నెట్ అయితే అంత ఎమ్మీగా జ్యూసీగా ఉంటుందండి. మనమైతే వేయించుకునే ముందరైతే ఖచ్చితంగా నిమ్మకాయ వేసేసుకొని మ్యాగ్నెట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలా అయితేనే చేపలు విరగకుండా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. చూడండి మంచిగా ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చాలా వేడిగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.